మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 1వ తేదీ ఏప్రిల్ మాసం 2024వ సంవత్సరం సోమవారం దినపు ధ్యానాంశము శాంతికి 5 మెట్లు 2వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రియులారా, మరి సమయంలో దేవుని సహాయము చేత ప్రార్థించుకుని మరి వాక్య ధ్యానంలోకి ముందుకు వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడును గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, జీవార్థమైన మాటల చేత అనునిత్యము మమ్మను బలపరిచి నడవలసిన మార్గాన్ని మాకు బోధిస్తూ అయ్యా, ఇదిగోనైనా ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవానికి క్రీస్తు ప్రభు సాదృశ్యంలోనికి ఎదగటానికి కృపనిస్తున్నారు. అయా, మీ అనలేని కృపను బట్టి నాయన మేము జీవ మార్గము తప్పిపోకుండా ఉండాలని అయా విసుగు చెందక అనునిత్యము వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి వస్తుంటుండగా ఇదిగోనైనా వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవటానికి కృపదాయిచ్చేయండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరచండి నాయన. కేవలం వాక్యమును మాత్రమే బయలుపరచమని, తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి సమయంలో శాంతికి 5 మెట్లు. గతంలో మనం ఒక పాఠాన్ని చెప్పుకున్నాం. అందులో ఒక విషయాన్ని కూడా నేను చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో. మరి 2 రోజుల క్రితం ఆ విషయాన్ని ఈరోజు నేను కొనసాగించాలని ఆశపడుతున్నాను. మరి 37వ సంకీర్తనలో చెప్పబడిన విషయాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 37వ సంకీర్తనలో కీర్తనకారుడు వివరిస్తూ, నీ జీవితంలో సమాధానము అనేటువంటిది లేకపోవటానికి చింత, అసూయ అనేటువంటివి ప్రబలుతూ ఉంటాయి. కొంతమందితో నువ్వు పోల్చుకోవటం కావచ్చు, కొంతమందితో నువ్వు సరితూగటం కావచ్చు. ఇలాంటి విషయాల్లో నీకుండేటటువంటి సమాధానాన్ని నీలో ఉండే వనరులు కాకుండా బయట జరుగుతున్న కార్యక్రమాలు నిర్దేశించటము సరైనది కాదని కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఉన్నారు. 37వ సంకీర్తన 1వ చరణంలో, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు అన్నారు. కనుక లోకంలో నువ్వు చూసేటువంటి వ్యక్తులు, పరిస్థితులను గురించి ఒకవేళ నీవు గనక అసూయ చెందినట్లయితే, నీవు గనక వ్యసనం పడినట్లయితే, వారి అందమంతా కూడా గడ్డి వలె నశించిపోవటం అని అంటే అల్పకాలము అన్నారు. శరీర రీతిగా ఈ భూమి మీద ఉండేటువంటి దినాలు మాత్రమే వారు సంతోషంగా ఉంటారని, అందుకొరకు మనం ధనవంతుడు లాజరు ఉదాంతాన్ని చూసాం. ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు పచ్చని మొక్కవలే కనిపించాడు. అతడు సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు, చక్కని ఆహారం తిన్నాడు. కానీ మరణించిన తరువాత, అనగా గడ్డి వలె పచ్చగా ఉండటం అనే మాట మనం చూస్తే, అతడు అల్పకాలంలో, కొద్ది కాలానికి, బహుశా శరీరరీతిగా అది 60 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవును. ఎప్పుడైతే ధనవంతుడు గడ్డి వలె ఎండిపోయాడో, పచ్చని కూర వలె వాడిపోయాడో, ఇప్పుడు అతడు పరదేశుకు వెళ్ళాడు. పరదేశులో ఇప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి లాజరు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇతను అంటున్నాడు కదా, నా తండ్రి అయిన అబ్రహామా, నా మీద కరుణించుము అంటున్నారు. ఎందుకొరకు అన్నట్లయితే తను ఆ బాధను తాళలేకపోతున్నాడు. అప్పుడు అబ్రహాము గారు అంటున్నారు, ఇదిగోనయ్యా, నువ్వు బతుకు దినాలంతా కూడా సంతోషంగా ఉన్నావు, ఇదిగో అది నీకు తగును. ఈ మాట మనం చూసినట్లయితే సమాధానము కొరకు ఈ మాటలు మనకెంతో ఉపయోగపడుతూ ఉంటాయి. రాబోయే కాలాన్ని కొరకు నిరీక్షణ కలిగి జీవించేటటువంటి వారుగా ఈరోజు భూమి మీద ఏ పరిస్థితులు నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయో, వీటిని కొరకు నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేశావో నీలో నెమ్మది అనేది కలగచేయబడుతుంది. దేవుడు నీ కొరకు ఇచ్చిన బహుమానము క్రీస్తు ప్రభులో అంటున్నారు, మన జీవము క్రీస్తు ప్రభుతో కూడా పరలోకంలో దాచబడి ఉందన్నారు. మీ ధనము పరలోకంలో దాచబడి ఉందన్నారు. ఈ నిరీక్షణ ఎంత గొప్పది! ఈ నిరీక్షణ బట్టి మనం ఆదరింపబడుతున్నాం కదా, విచారాన్ని జయిస్తున్నాం కదా, ధైర్యం కలిగి ఉంటున్నాం కదా. ప్రియులారా, గమనించండి. ఈ విషయాలను గురించి వివరిస్తూ మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచి మంచిని జరిగించాలని మనం చూసాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే 4వ చరణాన్ని చదువుతున్నాను. 37వ సంకీర్తన 4వ చరణం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును అన్నారు. ప్రియులారా, ఈ మాట మనం గమనిస్తే ఈరోజు ప్రభునందు ఆనందించటాన్ని గురించి ఆలోచన చేస్తే, లోకంలో ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి మనిషి కూడా ఆనందం కోసమే వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు కావచ్చు, ఆటగాళ్ళు కావచ్చు,
వారి వారి వ్యసనాలు కావచ్చు, వారి వారి అలవాట్లు కావచ్చు, వారి సంపాదన కావచ్చు, ఏదైనా కూడా మనిషి సంతోషం కొరకే చేస్తూ ఉంటాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మానవ జీవితాన్ని లోకరీతిగా ఆలోచన చేస్తే సంతోషించటమే పరమావధి అన్నట్టుగా మనిషి జీవిస్తున్నాడు. సరికదా? అయితే ఇప్పుడు ప్రభునందు ఆనందించటం గురించి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ఆనందించటం అని అంటే, ఉదాహరణకి ఒక ఆట ఆడినప్పుడే, ఒక జోదం ఆడినప్పుడే ఒక సంతోషాన్ని కలిగి ఉంటాడు ఒక మనిషి. ఒకవేళ ఆ ఆటలో తను నష్టపోతే అది విచారాన్ని కొనుగొంటాడు. అంటే ఆనందం కోసం వెళ్ళాడు, విచారం మిగిలింది. ఇలాంటి విషయాలు ఎన్ని చూస్తూ ఉంటాం చెప్పండి. బంధుత్వాలే కావచ్చు, స్నేహాలే కావచ్చు, వ్యాపారాలే కావచ్చు, అలవాట్లే కావచ్చు, అన్నీ కూడా వాస్తవానికి ఎందుకు ప్రారంభమవుతున్నాయంటే ఆనందం కోసమే కదా, సంతోషం కోసమే కదా. మరి సంతోషాన్ని మిగులుస్తున్నాయా అంటే చాలా వరకు విచారాలు మిగిలించటం అనేది చూస్తున్నాం. అంటే ఒక మనిషి ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాడు, చివరికి విచారాన్ని మూటగట్టుకుంటున్నాడు కదా. మనం ధన సంపాదన చూడండి. లోకంలో నానుడు ఏమిటయ్యా అంటే ధనం మూలం మిదం జగత్ అన్నారు. అంటే డబ్బు ఎప్పుడైతే ఉంటుందో లోకంలో ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక భావాన్ని మనిషి కలిగి ఉన్నాడు. మరి అలాగని డబ్బు సంపాదించేటటువంటి క్రమంలో అందరూ సంపాదించి అందరూ సంతోషంగా ఉంటున్నారంటే చాలామంది అప్పుల పాలైపోతున్నారు, చాలామంది నష్టపోతున్నారు, చాలామంది మోసపోతున్నారు. అంటే మనిషి ఆనందాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది డబ్బు విషయంలో రకరకాలు ఎరవేయటం, వారి డబ్బు ఏదో పొందాలని ఇవ్వటంతో ఉన్నది కాస్త పోతున్నటువంటి విషయాలు చాలా చూస్తున్నాం. అంటే మనిషి ఆనందం కోసం పరిగెట్టి విచారాన్ని కొనుక్కుంటున్నాడు. అవునంటారా కాదంటారా? ఈరోజు చాలామంది జీవితాల్లో అలాంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. అందుకే తిమోతి పత్రికలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు ధనాన్ని ఆశించి విశ్వాసంలో తొలగిపోయారు, తమను తాము పొడుచుకున్నారు అన్నారు. అనగా ధనం కొరకు చేసిన ప్రయత్నం సంతోషం నిజమే కదా. డబ్బుంటే చక్కగా ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, విలాసవంతమైన జీవితాన్ని జీవించవచ్చు, సంతోషాలు ఆనందాలు ఎన్నో కొనుగోలు చేయొచ్చు, కాదనలేనటువంటి వాస్తవం లోకంలో. అలాగని అందరూ అదే మార్గంలో వెళ్ళి అదే ప్రతిఫలం పొందుకుంటారా? మోసం చేసే వాళ్ళు చూడండి, ఇదిగో ఈ స్కీమ్లో డబ్బులు కట్టండి, డబ్బులు కడితే మీ జీవితంలో అంతా ఆదాయమే, సులువైన ఆదాయం అంటూ ఉంటారు. తర్వాత అది నమ్మి అందులో పెట్టుబడి పెట్టాక మోసపోయిన వాళ్ళని ఎంతోమంది చూస్తున్నాం. అనగా నీవు ఏదైతే ఆనందిస్తున్నావో ఆనందం కలిగించున్నప్పుడు అది ఆనందం ఎందుకు అవుతుంది? ఇక్కడ కీర్తనకారుడు 4వ చరణంలో అంటున్నారు, ప్రభునందు ఆనందించుడి, అప్పుడు ఆయన నీ హృదయవాంఛ నెరవేర్చును అన్నారు. అంటే ఇప్పుడు ఆనందం నువ్వు ఏది వెతుక్కోవాలి? లోకంలో ఉదయం లేచినప్పటి నుంచి నా ఇష్టాలు, నా వ్యాపారాలు ఎన్నో అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, కానీ కీర్తనకారుడు అంటున్నారు వాటి కోసం కాదయ్యా, నీ ప్రభునందు ఆనందించుడి అన్నారు. ప్రభునందు ఆనందించటం అంటే ఏమిటయ్యా అంటే ప్రభులో ఉండేటువంటి ఉత్పాదకత ఏమిటంటే ఆనందమే. ఆయనలో ఎంత ఆనందిస్తే అంత ఆనందాన్ని తిరిగి పొందుకుంటావు. అంటే లోకంలో నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా తిరిగి ఆనందం ఖచ్చితంగా వస్తుందనేటువంటి గ్యారంటీ లేదు. కానీ ప్రభులో విషయం ఏమిటయ్యా అంటే ఆయన ఇచ్చేటటువంటి ఆనందం ఆత్మీయతకు నడిపిస్తుంది. నీ స్వభావంలో నిజమైనటువంటి సంతోషం ఏమిటో చూస్తావు. ఇది ఎవరో నిన్ను మోసం చేయలేదు, ఎవరో నీ మనశ్శాంతిని దొంగిలించలేనటువంటిది, ఎవరో నీ ఆనందాన్ని అపహరించలేనటువంటిది, నువ్వు మోసపోతానన్నటువంటి భయం కూడా లేదు. కారణం ఏమిటంటే ప్రభు ఇచ్చే ఆనందాన్ని ఆయన నీ హృదయవాంఛ నెరవేర్చును. అంటే చాలామంది అనుకుంటారు కదా, హృదయవాంఛ అంటే నా మనసులో బంగారం కావాలని ఉంది, నా మనసులో మరేదో కావాలని ఉంది, అది నెరవేరుతుందా అనుకుంటారు. నీ హృదయవాంఛ ఏమిటో నీకు తెలుసా? చాలామందికి వారి హృదయానికి ఏం కావాలో కూడా వారికి తెలియదు. ఈరోజు మనం చూద్దాం, అన్యాయంగా సంపాదించిన వాళ్ళు, అక్రమంగా మోసంగా సంపాదించిన వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే లోకంలో వాళ్ళు పైకి ఆనందంగా ఉన్నట్టున్నారే, కానీ వారి మనసులో ఏదో బాధతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వారి హృదయానికి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. అంటే మనిషి ఎలాగంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనిషి నీకేం కావాలి, మనిషి నీ హృదయానికి ఏం కావాలో నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఎందుకంటే లోకంలో అందరూ డబ్బు సంపాదిస్తున్నారు, నేను సంపాదించాలి, అందరూ తప్పు చేస్తున్నారు, నేను చేయాలి, అందరూ వస్త్రధారణ ఇలా కలిగి ఉన్నారు కనుక అలాంటి వస్త్రధారణ నేను కలిగి ఉండాలనేటువంటి ఒక విధమైనటువంటి అనుసరణలోకి వెళుతున్నారు. కానీ స్వభావరీత్యా ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? నా మనసుకి ఏం కావాలి, నా హృదయానికి ఏం కావాలి, నా జీవితానికి ఏం కావాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? అందుకే ఇక్కడ కీర్తనకారుడు అనే మాట ఏమిటంటే యెహోవా యందు ఆనందిస్తే
నీ హృదయ వాంఛ ఆయన నెరవేరుస్తారు. అంటే నీ హృదయానికి ఏం కావాలో అది అనుగ్రహించబడుతుంది. నీ హృదయానికి ఏం కావాలంటే మనశ్శాంతి కావాలి, నీ హృదయానికి యథార్థత కావాలి, నీ హృదయానికి సత్యము కావాలి, నీ హృదయములో నెమ్మది కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే యెహోవా యందు ఆనందించుట వలన కలుగును అన్నారు. ఇదే మాట తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో దైవభక్తి గొప్ప లాభసాధకము అన్నారు. చూసారా? అంటే లాభాలన్నిటిలోకి కూడా ఈరోజు మనిషి ఏది చేసినా లాభం కావాలి, ఉపయోగం కావాలి, మేలు కావాలి. చేస్తున్న వ్యాపారమే కానీ ఆఖరికి మనిషి బంధుత్వాలు, స్నేహాలు కూడా లాభాన్ని ఆధారం చేసుకుని, ఉపయోగాన్ని ఆధారం చేసుకుని ఎంపిక చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకునేవాడు ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటున్నావంటే నాకు ఏ మేలు వస్తుంది, ఏ ఉపయోగం వస్తుంది, వారి కుటుంబీకులు ఏమిటి, వారి తర్వాత సంపాదన ఏమిటి, ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి లాభమే జయంగా వారి యొక్క నిర్ణయాల్లోకి వెళుతూ ఉన్నారు. కానీ తిమోతి పత్రికలో దైవభక్తి సంతృప్తిని గురించి మాట్లాడుతున్నారు. దైవభక్తి గొప్ప లాభసాధకము. దేని కొరకు తెలుసా? సంతృప్తి పొందటం కొరకు. కనుక మనిషి జీవితంలో హృదయవాంఛ ఏమిటయ్యా అంటే సంతృప్తి. ఈరోజు లోకంలో తినేవాడు తింటున్నాడు, ఆ తినేవాడు తింటున్నా కూడా వానికి సంతృప్తి లేదు. ఒకప్పుడు ఉదాహరణకు అనుకుంటే ఏదైనా ఒక మంచి బిర్యానీ పలావ్ తినాలి అంటే ఏదైనా పండగ వచ్చే, లేకపోతే ఎక్కడైనా పెళ్లి జరిగితే, ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే తినాలని ఆశ ఒకప్పుడు ఉండేది. కానీ ఈనాటి పరిస్థితుల్లో మీరు చూస్తే బిర్యానీలు చీకటిన 4 గంటల నుంచి ప్రారంభమయ్యే బిర్యానీలు ఉన్నాయి, మధ్యాహ్నం బిర్యానీలు ఉన్నాయి, రాత్రి బిర్యానీలు ఉన్నాయి. అయినా మనిషికి సంతృప్తి లేదు కదా. అంటే మనిషి ఆహారంలో సంతృప్తి కావాలి, వస్త్రాలలో సంతృప్తి కావాలి కదా. ఇంతకుముందు ఎక్కడైనా కొత్త బట్టలు అంటే ఎప్పుడైనా క్రిస్మస్కో, ఏదైనా శుభకార్యాలు, పెళ్లిళ్ళకో, పుట్టినరోజులకో ఇలాంటి వాటికి ఆ కొత్త బట్టలు వేసుకునేవారు. కానీ ఇప్పుడు కొత్త బట్టలు అంటే ఇలా వెళ్ళి కొత్త బట్టలు, అలా వెళ్ళి కొత్త బట్టలు. మనిషికి సంతృప్తి లేదు. ప్రియులారా గమనించండి, ఒక మనిషి ఇంతకు మునుపు ఒక జత బట్టలు కొనుక్కుంటే, స్త్రీలైతే ఒక చీర కొనుక్కుంటే చాలా సంవత్సరాలు వాడేవారు దాన్ని. కానీ ఇప్పుడు అంత ఓపికలు లేవు. 2-3 సార్లు ఉపయోగించడం, పక్కన పడేసే వాళ్ళని చాలామంది చూస్తున్నాం. కారణం ఏమిటంటే సంతృప్తి లేదు. అప్పుడు సంతృప్తిగా ఉన్నారా, ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా అంటే మానవ జీవితంలో సంతృప్తి కొరకు ఏది అవసరమని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ దైవభక్తి అన్నారు. నువ్వు సంతృప్తిగా ఉండాలా, నువ్వు హృదయవాంఛ నెరవేర్చబడాలా, నీ హృదయంలో శాంతి కలిగి ఉండాలి అంటే దైవభక్తికి మించిన సాధనం అనేటువంటిది లేదు. ప్రియులారా గమనించండి. కనుక ఆత్మీయ జీవితాల్లో నీవు సంతోషం పొందాలి అని కనుక నువ్వు అనుకున్నట్లయితే, సంతృప్తి పొందాలి అని అనుకున్నట్లయితే నీకేం కావాలయ్యా అంటే ప్రభునందు ఆనందించటం. దీన్నే పౌలు గారు ఏమంటున్నారంటే దైవభక్తి అంటున్నారు. దైవభక్తి అయినా ప్రభునందు ఆనందించటం అయినా మీరు ఆలోచన చేసినట్లయితే ఇది సమాధానకరమైన విషయాలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలు మనం చూస్తే, 2వ అధ్యాయము 15-17 వచనాల్లో లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించని ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ ఈ ఆజ్ఞను ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుడి, ప్రేమించిన వాడు తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే తండ్రికి కోపం వస్తుంది, ప్రేమించకూడని విషయాల మీద ప్రేమిస్తున్నావు. నీవు ధనమని, ఇంకొకటని, స్నేహాలని, జోదమని, అలవాట్లని, వ్యసనాలని పరిగెడుతుంటే తండ్రికి ఎందుకు కోపం రావాలి అని అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు గనక, ఆ నిర్ణయము నీ జీవితాన్ని పాడు చేసేది గనక. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ అనవసరమైన వ్యసనంలోనికి నువ్వు వెళుతున్నప్పుడు, అనవసరమైన స్నేహంలోకి నీకు వెళుతున్నప్పుడు నీకు బాధ కలుగుతుందా లేదా? బహుశా ఆ చిన్నపిల్లలు, యవన బిడ్డలు, టీనేజ్లో ఉన్న బిడ్డలు ఏమనుకుంటారంటే మేమింత సంతోషంగా మా స్నేహితులతో ఉంటే మా సంతోషాన్ని చూసి మా తల్లిదండ్రులు వార్చలేకపోతున్నారు అనుకుంటారు. కానీ తల్లిగా, తండ్రిగా నీ బాధ ఏమిటో తెలుసా? వీరు ఒకనాటికి స్నేహాన్ని బట్టి, ఈ వ్యసనాన్ని బట్టి జీవితాన్ని పాడైపోయి దుఃఖంలో బ్రతకవలసి వస్తుందేమో, సంతోషకరమైన జీవితం ఉండదేమో, తాత్కాలికమైన సంతోషాలే చూస్తున్నారు తప్పించి వారి జీవితం నాశనం చేసుకుంటున్నారన్న వేదన ఎలాగైతే ఉంటుందో, పరలోకపు తండ్రి కూడా అంటున్నారు కదా, లోకములోనైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుడి. అయా మీరు ప్రేమిస్తే జరిగేది ఏమిటంటే మోసపోతారు, నష్టపోతారు,
మీరు తర్వాత కన్నీరు కారుస్తారు. లోకంలో ఉన్నటువంటి వాటిని ఎప్పుడైతే మీరు ప్రేమిస్తున్నారో మీకు ముగింపు ఏమిటో తెలుసా? విచారమే, దుఃఖమే, మరణమే. ఇదిగో ధనము నాశించి అనేక మంది విశ్వాసభ్రష్టులై తమ్మును తామే పొడుచుకున్నారయ్యా. అందుకే కదా లోకంలో ఉన్నటువంటి దాన్ని ప్రేమించొద్దు చెప్పింది. ప్రియులారా, పేతురు గారు అంటున్నారు కదా, మిమ్మును గూర్చి ఆయన చింతిస్తున్నాడు గనకే ఆ చింతలోంచి వచ్చిన మాట ఈ మాట, అయా లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి అయ్యా. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకనంటే లోకాన్ని ప్రేమించావు, మంచి చెడ్డలు తెలియట్లేదు, వివేచన తెలియట్లేదు. ఈరోజు ఆస్తి కోసం, తల్లిదండ్రుల ఆస్తి కోసం తోబుట్టుల్ని కూడా ప్రాణాలు తీసేసినటువంటి వారు. కారణం ఏమిటంటే లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. పర్యవసానంగా ఏం సంతోషాన్ని అనుభవిస్తున్నారు? ఈరోజు చాలా మంది నష్టపోతున్నారు, చెరసాలకు వెళుతున్నారు, కష్టపడుతున్నారు. లోకంలో ఉన్నదంతి అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17వ వచనంలో అంటున్నారు కదా, లోకము దాని ఆశ గతించిపోవును. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా? జరిగేదేమిటో తెలుసా? దాని ఆశ గతించిపోను, దేవుని చిత్తము జరిగించువాడు నిరతము నిలుచును. ప్రియులారా, ఎంత చక్కని మాట చూసారా? ఎప్పుడైతే లోకం వెనకాల వెళ్ళావో అది గతించిపోయేటటువంటిది. లోక బంధాలు గతించిపోతున్నాయి, లోకంలో ఉండే ఆనందాలు గతించిపోతున్నాయి, శరీరం గతించిపోతుంది, ఆయుష్ గతించిపోతుంది. కానీ ఆయన చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియులారా, ప్రభునందు ఆనందించుటూ నేర్చుకున్నావా? దైవభక్తి నేర్చుకున్నావా? సంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఎందుకనంటే లోకము దాని ఆశ గతించిపోతూ ఉంటాయి. నీ దగ్గర డబ్బుందా? ఆ డబ్బు ఉన్నంతసేపే ఆనందం. డబ్బు అయిపోతే ఆనందం కాస్త గతించిపోయింది. డబ్బు అయిపోతే స్నేహితులు లేరు, నీ ముఖం చూసేవాళ్ళు లేరు, నేను పలకరించేవాళ్ళు లేరు. ఒకప్పుడు నీ దగ్గర ఆస్తి ఉందా, నీ చుట్టూ అందరూ బంధువులే. దూర బంధువులకు కూడా సొంత బంధువులు అయిపోతూ ఉంటారు, బంధుత్వాన్ని కలుపుకుంటూ ఉంటారు. ఒకవేళ కనుక నీకు ఆస్తిలో నష్టం వచ్చిందా, ఆర్థికంగా పాడైపోయావా, ఉన్నవారు కూడా ముఖం చాటేస్తారు. అందుకే చెప్తున్నారు, లోకము దాని ఆశ గతించిపోయేటటువంటిది. ప్రేమ బంధాలు ఆవిరైపోయినాయి, ఇప్పుడు లేవు, ఆ బంధుత్వాలు లేవు. కారణం ఏమిటో తెలుసా? లోకము దాని ఆశ గతించిపోవును. అలాంటి నష్టపోయే దారిలోకి వెళ్ళాలని దేవుడు నిన్ను కోరుకోవట్లేదు గనుకే లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండియా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కుమారుడు, నీ కుమార్తె చెడు స్నేహాలకు వెళ్లకుండా నువ్వు ఎలాగైతే హెచ్చరిస్తున్నావో, ఈరోజు పరలోకపు తండ్రి కూడా లోకపు చెడు స్నేహంలోనికి వెళితే నువ్వు నష్టపోతావని, ఒక రోజుతో కన్నీరుతో ఉంటావని వేదన చెందుతున్న మాట. కనుక ప్రియులారా, సమాధానము, శాంతి కలిగి ఉండాలి అని అంటే ఈ విధంగా ప్రభునందు ఆనందించేవాడు, దాన్నే పౌలు గారు చెప్పిన విధంగా దైవభక్తిలో ఉండేటువంటి వాడికి ఏం కావాలో తెలుస్తాయి. మనం సాధారణంగా మత్తయి సువార్త 7:7 ఆధారం చేసుకుని, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అన్నారు. ఈ మాట విన్న ప్రతిసారి కూడా మనలో చాలా మంది సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. అడిగితే ఇస్తానన్నారు కదా అని అడుగుతూ ఉంటారు. ఏమడుగుతారయ్యా అంటే, ప్రభు ఏం అడగొద్దన్నారు అయ్యా అడుగుతూ ఉంటారు కదా. ఈ లోకంలో విచిత్రమైన కోరికలు. కొంతమంది తప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తూ ఉంటారు, తప్పుడు సంబంధాలు మెరుగుపడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాగ మనం చూస్తే చాలామంది తప్పుడు విధానాల కొరకు ప్రార్థిస్తారు. కానీ ఇక్కడ విషయం ఏమిటయ్యా అంటే, అడిగేవాడు మొదటగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి, దేవుని చిత్తంలో ఏమి అడగాలో తెలిసి ఉండాలి. అదే ప్రభునందు ఆనందించేవాడు అడిగేటటువంటిది. ప్రభునందు ఆనందించేటటువంటి వాడు ఏం అడగాలో తెలియపడతాడు. దాన్ని పౌలు గారు ఏమన్నారు? దైవభక్తి అన్నారు. దైవభక్తి కలిగిన వాడికి ఏం అడగాలో తెలిసి అడుగుతాడు. ఈరోజు లోకంలో అడుగుడి మీకు ఇవ్వబడుడు అనేటువంటి మాటను తీసుకుని ఆయన అడగమన్నారు కనుక చాలా రకాల వింతైన కోరికలు, ఏం అడగొద్దన్నారో, ఏది ప్రభువుకు వ్యతిరేకమో వాటినే అడుగుతూ ఉంటారు. ఇప్పుడే మనం చూసాం, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడంటే లోకంలో ఉన్నాయి అడుగుతూ ఉంటాం. ఏదైతే ప్రభుకి అసహ్యమో, ప్రభు ఏదైతే వద్దన్నారో వాటి కొరకు మనం అడుగుతూ ఉంటాం. ప్రియులారా, అడుగుతున్నారా? ఎప్పుడైనా సంతృప్తి కొరకు అడుగుతున్నారా? యథార్థమైన జీవితం కొరకు అడుగుతున్నారా? ప్రభునందు ఆనందించడం కొరకు అడుగుతున్నారా? వాక్యంలో ఆ భావాన్ని అర్థం చేసుకోవటానికి అడుగుతున్నారా? పరిశుద్ధమైన జీవితంలోని తొట్టిల్లకుండా ఉండాలని అడుగుతున్నారా? చాలాసార్లు అడగలేకపోతున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి పదాన్ని ఆధారంగా చేసుకుని దేవుని చిత్తాన్ని ఎరగలేకపోతున్నాం. కానీ ఈ మాటకు అర్థం కావాలి అని అంటే ప్రభునందు ఆనందించే గుణం కావాలి. ప్రభునందు ఆనందించిన వానికి ఆ విషయం ఏమిటో తెలుసు. సాధారణంగా ఈరోజు ఈ పోలిక మరి చూస్తే ఎవరి దగ్గరైనా మనకి ఏదైనా డబ్బు కావాలి, ఏదైనా అవసరం కావాలి,
ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకోవటానికి అతనికి ఇష్టమైన పని చేస్తామా, అతనికి చిరాకు తెప్పించే పని చేస్తామా? చాలా వరకు ఆ వ్యక్తికి ఏం కావాలో, అతని యొక్క మానసిక స్థితి, సైకాలజీ ఏమిటో తెలుసుకుని ఆ వ్యక్తికి ఇష్టమైన మాటలు చెప్పి, లాలం చెప్పి అది పొందుకోవడానికి చూస్తూ ఉంటాం. మనుషుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటామే, మరి పరలోకపు దేవుని విషయంలో మనం ఎంత ఆలోచన కలిగి ఉండాలి? పరలోకపు దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక మేలు పొందుకోవాలంటే అసలు ఏం అడిగితే ఇస్తారు? ఆయన ఏం అడగమన్నారు? ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన సంకల్పం ఏమిటి? ఆలోచించి అడగాలి కదా. కానీ దేవుని దగ్గర మనం ఆలోచన ఉండదు. ఎందుకనంటే అడగమన్నారు కదా, అడుగుతున్నాం, అంతవరకే ఆలోచిస్తున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు సంతోషకరంగా ఉండాలనే అడగమన్నాడు ఆయన. నీ సంతోషాన్ని అపహరించే వాటిని అడిగితే ఆయన ఇస్తాడా? ఒక తండ్రి దగ్గరికి ఒక కుమారుడో ఒక కుమార్తె వెళ్ళి, ఇదిగో నేను పలానా జోదం ఆడాలి, లేకపోతే పలానా చెడ్డ పని చేయాలి, నాకు డబ్బు కావాలి అని అంటే ఆ తండ్రి కానీ తల్లి కానీ ఇస్తారా? బుద్ధి ఉందా? ఇలా అడుగుతున్నావు, నీకు ధైర్యం ఉందా అని అడుగుతామా లేదా? కానీ ప్రభు దగ్గర ఆ భయం లేకుండా అడుగుతున్నాం మనం. చాలాసార్లు ప్రభుని అడిగేటప్పుడు ఏం కావాలో తెలుసుకోకుండా, ప్రభునందు భయం లేకుండా, ప్రభునందు ఆనందించేవారు కాకుండా అడుగుతున్నాం. కానీ ప్రభుకి ఎందుకు ఆ విషయంలో కోపం అంటే, మనం అడిగేది మనకి మంచి చేయదని వారికి తెలుసు కనుక ఆ విషయాల్లో కొన్నిసార్లు ఆయన మన ప్రార్థనకి జవాబు ఇవ్వలేకపోతున్నారు. కనుక ప్రియులారా, ఈ విషయంలో ప్రభునందు ఆనందించుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు భక్తి కలిగిన, భయం కలిగిన జీవితం ద్వారా దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటాం. కనుక ఈ ప్రార్థన యొక్క షరతులను మనం ఎరిగి ప్రార్థించి సంతోషంగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరచండి. అవునాయన, మీ ప్రేమను బట్టి ఇదిగోనైనా మేలైన మార్గాన్ని నడిపించటానికి మీరు ఇష్టపడుతున్నారు. అనేకమైన సూచనలు, అనేకమైన ఆజ్ఞలు మాకు దయచేస్తున్నారు. అయా, విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరచండి, మీ చిత్తంలో స్థిరపరచండి. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.